ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనిషికి ధర్మాధర్మాల గురించి తెలిసిన ఎందుకు తప్పు చేస్తాడు, ఎందుకు పాపం వైపు ఆకర్షితుడు అవుతున్నాడు? అందుకే అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించాడు. అసఖ్యేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వాష్ణేయ బలాదివ నియోజితః. ఓ కృష్ణ, ఇష్టం లేకపోయినా ఎవరో బలవంతం చేసినట్లుగా మనిషి పాపం ఎందుకు చేస్తున్నాడు? ఈ ప్రశ్న ప్రతి మనిషి జీవితానికి సంబంధించినదే. దానికి శ్రీకృష్ణుడు స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. అది కామం, అదే తరువాత క్రోధంగా మారుతుంది. రజోగుణం నుండి పుట్టే ఈ కామమే మనిషికి మహాశత్రువు. ఇక్కడ కామం అంటే కేవలం ఇంద్రియ కోరిక మాత్రమే కాదు. అత్యాశ, అనియంత్రితమైన ఆశ, స్వార్థపూరిత కోరిక, ఇవన్నీ కామంలో భాగాలే. కోరిక నెరవేరకపోతే క్రోధం పుడుతుంది. అందుకే కామం, క్రోధం రెండూ ఒకే మూలం నుండి ఉద్భవిస్తాయి. తరువాత కామం జ్ఞానాన్ని ఎలా కప్పివేస్తుందో వివరించాడు. ధూమేనా వ్రియతే వహ్నిః యథా దర్శో మలేన చ యదాద్భోలేన నావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగ అగ్నిని కమ్మినట్టుగా, దుమ్ము అద్దాన్ని కప్పినట్టుగా, గర్భం గర్భాశయములో దాగి ఉన్నట్లుగా కామం జ్ఞానాన్ని కప్పివేస్తుంది. అందువల్ల మనిషి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతాడు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పారేణ నలేచన. ఈ కామం జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ఇది ఎప్పటికీ తృప్తి చెందని అగ్ని లాంటిది. అగ్నికి ఎంత ఇంధనం వేసినా ఇంకా మండుతూనే ఉంటుంది. అలాగే కోరికలకు అంతం ఉండదు. అందుకే కామాన్ని జయించకుండగా నిజమైన శాంతి లభించదు. తర్వాత కామం ఎక్కడ నివసిస్తుందో వివరించాడు. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవే కామం నివసించే స్థలాలు. అందువల్ల ఇంద్రియ నిగ్రహమే కామాన్ని జయించే మొదటి మెట్టు. చివరగా శ్రీకృష్ణుడు పరిష్కారాన్ని చెప్పాడు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సస్తంభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓ మహాబాహు, బుద్ధి కంటే ఉన్నతమైన ఆత్మను తెలుసుకుని మనస్సును అదుపులో ఉంచి ఈ కామరూప శత్రువును జయించు. ఇదే కర్మయోగం యొక్క ముగింపు. శ్రీకృష్ణుడు నిజంగా ఎవరు? ధర్మం క్షీణించినప్పుడు ఆయన ఎందుకు అవతరిస్తాడు? తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ పై నొక్కి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.